హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చూడండి, రైస్ ప్యాకెట్ ఓపెన్ చేసింటే ఎన్ని పురుగులు ఉన్నాయో అసలు ఎప్పుడు ఇలా లేదనమాట. లాస్ట్ ఇయర్ నుంచి రైస్లో పురుగులు ఇలా పడుతున్నాయి. రైస్ ప్యాకెట్ తెచ్చిన వెంటనే బోరిక్ పౌడర్ అని దొరుకుతుంది, అది కలిపి పెట్టాలంట. నేనైతే ఆ విధంగా చేయలేదు. మేము మిల్లులో నుంచే తెచ్చుకుంటామన్నమాట, ఎందుకంటే అక్కడ ప్యూర్గా ఉంటాయి, మిక్సింగ్ రైస్ ఉండవని చెప్పేసి. సో నేను ఇక ఏం చేయాలి అని ఆలోచించి వేరే మనిషికి చెప్తే రాలేదన్నమాట చేసే ఆమె. ఇక ఈ విధంగా చేసుకున్నాను. ఇలాంటి ఒక జెల్లిడ్ అనమాట, ఇది మా అత్తయ్య ఇచ్చారు. ఇది వచ్చేసి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట, చాలా పెద్దగా లేవు. ఈ జెల్లిడ్ తీసుకొని మనకు పురుగులు ఇంకా ఇండ్లంతా ఎక్కుతాయి. సో అందుకే నేను కింద ఒక బకెట్లో వాటర్ పెట్టుకొని ఈ జెల్లిడ్లో రైస్ వేసేసి అక్కడే ఇక నేను క్లీన్ చేసుకున్నాను అనమాట. మనకు చాటతో పని కూడా లేకోకుండా ఈ విధంగా నేను చూయించే విధంగా క్లీన్ చేసుకుంటే ఇలాంటి జెల్లిడ్ ఒకటి తెచ్చి పెట్టుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను హాఫ్ అన్ అవర్లో 25 kgs ప్యాకెట్ క్లీన్ చేసేసాను అనమాట. రైస్ అయితే చాలా బాగున్నాయి, పురుగు పట్టిందనమాట. ఈ విధంగా ఒక జెల్లిడ్ తెచ్చుకోండి. ఈ విధంగా నేను చూయించే విధంగా చేసేస్తే పురుగులన్నీ కింద పడిపోతాయి అన్నమాట. రైస్ అయితే కింద పడవు, ఎందుకంటే హోల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సో నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ఒక్క పురుగు కూడా లేదనమాట. ఇలా చేసిన తర్వాత అన్ని కిందనే వాటర్లో పడిపోతాయి కాబట్టి మీకు ఇక ఇండ్లంతా ఇక స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. చూడండి ఎంత క్లీన్ అయిపోయాయి కదా. ఇక మనము రైస్ డబ్బాలోకి వేసేసుకోవడమే అన్నమాట. అన్నీ నేను చూయించే విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ విధంగా ఒకసారి చాట తీసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఒక పురుగు కూడా రాలేదు. మనకు ఆ జెల్లిల్లోనే మీకు పురుగులన్నీ ఆ వాటర్లో పడిపోతాయి. నేనైతే ఇక్కడ వాషింగ్ ఏరియాలో కూర్చున్నాను అనమాట, ఎందుకంటే ఇండ్లంతా పురుగులు స్ప్రెడ్ అయిపోతాయని. చూడండి, ఇక్కడ ఒక రైస్ బకెట్లోకి వేసేసి తర్వాత వచ్చేసి మీకు బోరిక్ పౌడర్ అని కిరాణా స్టోర్స్లో దొరుకుతుందనమాట. ఈ పౌడర్ వేసేసి కొన్ని వేపాకు లీవ్స్ కూడా ఉంటే అలా స్ప్రెడ్ చేసి పెట్టేస్తే ఇక పురుగు అనేది పట్టదనమాట. రైస్ బ్యాగ్స్లోనే పెట్టినట్టయితే మీకు అలాగే ఉంటుంది. నేను ఎప్పుడెప్పుడు వేసానో అవంతా లేయర్స్గా ఈ పౌడర్ కూడా స్ప్రెడ్ చేశాను అనమాట. ఈ విధంగా చేసుకుంటే క్లీన్గా రైస్ అనేవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.